అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నువ్వు డైవర్స్తో పాటు ఇంత లంసం ఇవ్వాలి. సో మగాడు అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే భయం ఉంది. ఎందుకు? రేపు నా ఆస్తిలో సగం పోద్దో, నా జీతంలో సగం ఇవ్వాల్సి వస్తుందో, లేకపోతే 498 కేసు పెట్టి బొక్కలో దోస్తారు. భయాలు. బట్ వీళ్ళకి ఏంటంటే ఏ రకమైన భయం, మీరు యథేచ్ఛగా పెట్టుకోండి. మనం గౌరవించుకునే మన భారతీయ మహిళని ఈ రకంగా చెడగొడుతున్న చట్టాలు అంటే నో అకౌంటబిలిటీ. మీరు ఏదైనా చేసుకోండి. మీరు పెళ్లి చేసుకున్నారా, నెక్స్ట్ డేనే మీరు వెళ్ళిపోయి మీ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండండి. ఎవడేమంటాడు చూద్దాం. వాడు వెళ్ళి అయ్యా నా పెళ్ళం వేరే వాడితో వెళ్ళిపోయింది అయ్యా, తిరిగి పంపించండి అయ్యా. అసలు తిరిగి పంపించడం అంటే అలా అసహ్యంగా ఉంటుంది, వదిలేసి వీడు వేరే వాళ్ళు చూసుకోవడం. కానీ ఏంటంటే ఈవిడ అక్కడికి వెళ్ళిపోయినా కూడా వీడు కాంజుగల్ రైట్స్ ఇస్తే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త చట్టం, ఆవిడ ఇష్టం ఆవిడది. దీపిక పడుకునే గారు చెప్పారు కదా, నాకు పెళ్ళై నాకు కూడా మై చాయిస్, నేను ఎవరితో ఉన్నా కూడా నీకు అడిగే ఇది లేదని చెప్పి. ఫైన్. అంటే వీళ్ళు ఇంత పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇలాంటి మెసేజ్లు ఇస్తే సమాజానికి ఏం చెప్పిందో సార్ వీళ్ళు అర్థం కాదు అసలు. అంటే మన భారతీయ సంస్కృతికి ఒక విధి విధానాలు అంటూ ఉన్నాయి. ఆ మధ్యకాలంలో ఒక సెలబ్రిటీ, మన తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆవిడ అంటది ఒక ఇంటర్వ్యూలో, ఏ అమ్మాయిలు మీరు ఇట్లాగే ఒకరిని చూసి ఒకరిని ప్రేమించి వీడే ఫర్ మై రెస్ట్ ఆఫ్ లైఫ్ అనుకుని వాడితోనే ఫిక్స్ అయిపోకండి, 4 బిర్యానీలు తింటేనే మీకు ఏది బాగుంటుందో తెలుస్తుంది అని చెప్పి సలహాలు ఇస్తుంటే, అంటే ఎలా మనం వెళ్ళని అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎటువంటి సందేశాలు ఇస్తున్నాం. ఇక దీనికి తోడు మన చట్టాలు ఏ రకంగానూ వాళ్ళని అకౌంటబుల్గా చేయరు. వాళ్ళు ఏం చేసినా బాధితులే. ఆవిడే వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకొని ఆవిడే కేసులు పెడతారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు సినిమాలో డైలాగ్ ఉంది, మారాల్సింది మొగాడి మైండ్ సెట్, ఆడవాళ్ళ డ్రెస్సులు కదా బాలయ్య బాబు గారు చెప్పారు. ఓకే, సరే మగాడి మైండ్ సెట్ మారాలనుకుంటున్నారు. మరి మగాడి మైండ్ సెట్ మారాలనుకుంటే మరి మగాడి మైండ్ సెట్ మారే పరిస్థితి దాకా ఉండట్లేదు కదా సార్. ఇక్కడ వీళ్ళకి నిజంగా ఏంటంటే మన పరువు పోతుందేమో అన్న భయం కొద్ది వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం చనిపోతే మనం ఏమీ చూడక్కర్లేదు కదా. ఎంత దారుణం సార్ అసలు. అంటే మనం ఒక సినిమాలో జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఎవరైనా కానీ. ఇప్పుడు మగాడి మైండ్ సెట్ మారుతుంది నిజంగానే. మన ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరన్నా అర్ధనగ్నంతో పోతుంటే మనం ఏం చెల్లించాల్సిన పని లేదు. కానీ ఉంటారా ఎవడన్నా, ఏ మగాడని ఉండగలుగుతాడు అలాగా? మొన్న జరిగినటువంటి ఇష్యూ చూశారు కదా సార్. ఏదైతే నేను చెప్తా, చెప్పండి. చెల్లించడం గురించి ఏంటంటే చిన్నప్పటి నుంచి అప్బ్రింగింగ్ లో ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇది ఎదవ పని, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు వదులుతాయి, వీళ్ళు 10 మందితో 20 మందితో సంబంధాలు పెట్టుకునే ఒకళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు పొరపాటున అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళావంటే నీ జీవితం ఖతం అయిపోద్ది. హెచ్ఐవి అనేది వస్తుంది. హెచ్ఐవి వస్తే తిరిగి లేదు. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కడో వచ్చిందని అందరూ పోయి టెస్టులు చేసుకుంటున్నారంట. సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఐవి వచ్చేప్పుడు అమ్మో నాకు వచ్చింది అంటే ఎన్ని అక్రమ సంబంధాలు తెలియదు అక్కడ. అంతేగా మరిగా దీన్ని బట్టి బయటపడతాయి ఒకటి ప్రూవ్ అయితే. అయితే అప్బ్రింగింగ్ లో ఇది చెడు.